ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. భారత్ బంద్ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవీ హర్ష్ కుమార్ అరెస్ట్. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ. వేదిక కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్. మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్లిన జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ జిల్లాకు అందించిన సేవలు సర్వతా అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సాయంత్రం జేసీకి జిల్లా అధికారులు సిబ్బంది సన్మానించడం జరిగింది. జిల్లాలో పనిచేసిన 18 నెలల కాలంలో మరిచిపోలేని అనుభూతి కలిగించిందని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్గా వెళుతున్న ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. తాను జాయింట్ కలెక్టర్గా పనిచేసిన కాలంలో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఖచ్చితంగా తెలిసిన విషయాలను గురించి మాట్లాడేవారే నిజమైన విఘ్నులు. ఆ కోవకు చెందిన వ్యక్తి తేజ్ భరత్ అన్నారు. బిట్స్ పిలాని స్టూడెంట్గా ప్రతిభావంతుడే కాకుండా మంచి చిత్రకారుడు ఆయనలో ఉన్నారు. అందుకే తేజ్ భరత్ చేసే పనుల్లో ఎప్పుడూ కొత్తదనం చూపడానికి కారణం నిలిచిందని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. చాలా రేర్గా కాల్స్ వస్తాయి. సడన్గా ఈ టైంలో చేస్తున్నారు, ఏమన్నా అర్జెంట్ ఫోన్ లిఫ్ట్ చేయడం జరిగింది. చేస్తే రేపు 11:30కి మీటింగ్ ఉంది, సిసిఎల్ ఆఫీస్ నుంచి నోట్స్ రాలేదు, ఇమీడియట్గా కావాలన్నారు. సో ఆల్వేస్ సిసిఎల్ ఆఫీస్లో 6:30 తర్వాత ఎవరో ఉంటారు. సో అప్పటికప్పుడు ల్యాప్టాప్ అది ఓపెన్ చేసి పాత రిపోర్ట్స్ అన్నీ తీసి దాన్ని మైనింగ్ చేసి మేడం పంపించడం జరిగింది. సో చాలా హార్డ్ వర్కింగ్గా మేడం ఒక పర్ఫెక్ట్ లీడర్గా ఈ జిల్లాకి రావడం మనందరూ అదృష్టం. డిస్ట్రిక్ట్ని మంచి ఉన్నతమైన స్టేజ్లో పెడతారనే దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. అలాగే ఒక సిస్టమ్ లాగా నాకు చాలా గైడ్ చేశారు. చాలా హ్యూమానిటేరియన్గా గైడెన్స్ మేడం ఇచ్చారు. అలాగే మాధవి గారు మేడం కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నారు. నాకు చాలా హెల్ప్ చేశారు, అలాగే చాలా గైడ్ చేశారు. వర్క్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ప్రశాంత్ మేడం కూడా బాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఒక మంచి ఎఫిషియెంట్ టీం ఉన్నటువంటి బ్యాచ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఇది నా ప్రస్థానం. ఈ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 18-19 మంత్స్ జాయింట్ కలెక్టర్గా నేను చేస్తున్నాను. ఈ ప్రయాణంలో మీ అందరితో ఏదో ఒక టైంలో ఏదో ఒక మూమెంట్లో నేను కలిసి పని చేశాను, పని చేయించాను. అంటే నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, బట్ ఎప్పుడైనా అలసి ఉండొచ్చు, తిప్పుండొచ్చు, కానీ బట్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో నాకు అది గుర్తుండదు, నేను మర్చిపోతాను. చాలాసార్లు ఏఓకి కలెక్టరేట్ సెక్షన్స్ వాళ్ళకి వీసీ పెట్టినప్పుడు షోగా నోటీస్ పెట్టండి అని చెప్పాను. సో నెక్స్ట్ డే వాళ్ళు ఫైల్ తీసుకొస్తాను, నేను ఎప్పుడు చెప్పాను అడుగుతాను. సో అలాగే చాలా కాగితాలు A4 షీట్స్ మన కలెక్టరేట్ ఏవో సెక్షన్ వాళ్ళు చెక్ చేస్తాను. అంటే ఆ టైంలో అలా చెప్తేనే వర్క్ అవుతుంది కాబట్టి అంతవరకే తప్ప పర్సనల్గా అయితే ఎప్పుడు నేను ఏది పెట్టుకోను. అలాగే నేను ఉన్న 18 monthsలో కూడా నాకు తెలిసి ఎవరిని నేను డిసిప్లినరీ యాక్షన్ గురి చేసినట్టు నాకైతే గుర్తులేదు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ కేసెస్ ఉండొచ్చు తప్ప, బట్ నేనైతే ఎవరిని డిసిప్లినరీ యాక్షన్స్కి గురి చేసింది లేదు. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా ప్రజలకి స్పెషల్గా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. చాలా ఫ్రెండ్లీ పీపుల్, అలాగే ఒక మనసుతో ప్రేమిస్తారు, చాలా గౌరవిస్తారు ఆఫీసర్స్కి. అలాగే వాళ్ళు ఒక ప్రాబ్లంతో వస్తారు, మనం
ఈ సిచ్యువేషన్ ఉందంటే ఈ కారణంగా ఉంది, ఇలా ఉందని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో చాలా మంచి ప్రజలు ఉన్నటువంటి జిల్లా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. మంగళవారం భారత్ బంద్ పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ బంద్ దేశవ్యాప్తంగా చేస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం కలిసి ఎస్సీ వర్గీకరణ కుట్రపూరితమైన తీర్పిచ్చిందన్నారు. ఆర్టికల్ 341 సవరించకుండా షెడ్యూల్ క్యాస్ట్లో కులాలను కలపడం కానీ తీసివేయడం కానీ కుదరదన్నారు. అంటరానితనం ప్రతిపాదికన ఎస్సీ కులాలు ఏర్పడ్డాయన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా ఖండిస్తుందన్నారు. ఎస్సీలలో ఏబీసీడీ వర్గీకరణ 341 అధికరణకు సవరణ చేసి దళితులను విభజించాలని కోరారు. నరేంద్ర మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విభజిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తదితర బీజేపీ నేతలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలిపించారు. దానిలో భాగంగా రాజమండ్రిలో అన్ని సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఇక్కడ బంద్ను పాటిస్తున్నాం. అయితే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి సుప్రీంకోర్టులను కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా, అన్ని ఆర్గనైజేషన్స్ని కూడా గుప్పుట్లో పెట్టి వాళ్ళు నచ్చినట్టు తీర్పులు ఇప్పిస్తున్నాయి. ఎన్నో తీర్పులు, రామ జన్మభూమి తీర్పుకి విమర్శలు వచ్చినాయి. అదేవిధంగా ఈ తీర్పు మాత్రం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని ఎందుకు చెప్పగలమంటే, 5 సుప్రీంకోర్టు జడ్జిలు తీర్పు ఇచ్చి వర్గీకరణ కరెక్ట్ కాదని చెప్తే ఒక 7 నగర కులస్తు జడ్జిలను కూర్చోబెట్టి అదే తీర్పుని కాదని వీళ్ళేమో దాన్ని వ్యతిరేకించడం చాలా తప్పది. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో వచ్చిన అంశం వర్గీకరణ అయితే అది క్రిమినల్ అని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆపాదించవలసిన అవసరం సుప్రీంకోర్టు జడ్జిలకు లేదు. కేవలం వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు తప్ప రాజ్యాంగమైన అభిప్రాయం చెప్పలేదని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి అదేవిధంగా ఆర్డినెన్స్ జారీ చేసి ఇమీడియట్గా దీన్ని ఆపాలని. దేశంలో ఉన్న దళితులందరూ సమానం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఈక్వాలిటీ బిఫోర్ లా అమాంగ్ ఈక్వల్ పర్సన్స్ అని చెప్పారు. సో షెడ్యూల్ కులాలు అందరూ ఈక్వలే, దీంట్లో వర్గీకరణ చేసే హక్కు ఎవరికి లేదని చెప్పి 5 జడ్జిలు ఇచ్చిన తీర్పుని వీళ్ళు కాదంటాం చాలా విచారకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తీర్పుని వెంటనే కేంద్ర ప్రభుత్వం సుమోటోగా తీసుకుని రివ్యూ పిటిషన్ వేసి దీన్ని రద్దుపరిచి యథావిధిగా రిజర్వేషన్ కొనసాగించాలని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దళితులు సమానంగా వచ్చే వరకు మాత్రం రిజర్వేషన్ ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టున ఇచ్చిన తీర్పు మాకు సమ్మతం కాదు. ఎందువల్లంటే ఆ తీర్పు వల్ల మొత్తం జాతిని విడగొట్టడానికి ఇచ్చిన తీర్పులాగా కనపడుతూ ఉంది. ఎందువల్లంటే ఆ తీర్పు వల్ల మా మధ్య విఘాదాన్ని సృష్టించి వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలన్న ఒక కుత్సితపు కుట్ర కనపడుతూ ఉంది. ఎందువల్లంటే సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా రాజ్యాంగ పరిధికి లోబడే ఉండాలి. అటువంటి రాజ్యాంగ పరిధిని అధిగమించి ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని 341వ అధికరణ ప్రకారం షెడ్యూల్ కులాన్ని విభజించడానికి లేదు. అటువంటి 341ని సర్పాస్ చేసి వాళ్ళు 16A అన్న ఆర్టికల్ని, సమానత్వం అన్న ఆర్టికల్ని తీసుకుని వాళ్ళు విభజించినట్టుగా చెప్తా ఉన్నారు. అది ఖచ్చితంగా తప్పు. కాబట్టి సుప్రీంకోర్టు తన తీర్పుని వెనక్కి తీసుకోవాలని చెప్పి మా ఈ ఆందోళన మాకు కొనసాగుతుంది. ఈ సుప్రీంకోర్టు వెనక్కి తీసుకునే వరకు మా ఆందోళన కొనసాగుతుంది. పైగా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న బంద్. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికో మాల సంఘాలు ఇచ్చిన బంద్ కాదు. ఇది అన్ని కులాలు కలిసి దేశవ్యాప్తంగా మాలా మాదిగులు అందరూ కలిపి ఐక్య సమాచరణ సంఘటన అన్న సంస్థ బంద్ ఇచ్చింది. కాబట్టి ఆ బంద్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల జోక్యం, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు. రాజ్యాంగంలో ఎలాగున్నాయో అలాగే ఉండాలన్న ఉద్దేశంతో ఈ తీర్పు
ఉండాలి తప్పితే ఒక రాష్ట్రాలకి అధికారం ఇవ్వడం అన్నది తప్పు కాదు. ఒకవేళ అలాగే ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయండి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. మోడీ దగ్గర అంత బలం లేదు కాబట్టి ఈ సుప్రీంకోర్టును ఉపయోగించుకుని ఈ తీర్పుని అన్యాయం, అక్రమైన, కుట్రపూర్వకమైన తీర్పుని మా మీద రుద్దుతున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ తీర్పు వెనక్కి తీసుకునేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనని పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సిడబ్ల్యూసీ గిడుగు రుద్రరాజు అన్నారు. ఇటీవల ఎన్నికల్లో 11 సీట్లు వచ్చిన వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే పరిస్థితి లేనందున ఇక ప్రజల తరపున పోరాడేది కాంగ్రెస్ మాత్రమే అని చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీలో ఉన్న పాత మిత్రులను తిరిగి కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ సదుపాయం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 15,000 రూపాయల జమ వంటి హామీలు అమలు చేయడం లేదని రుద్రరాజు విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అడగడం లేదన్నారు. రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులను పనిష్మెంట్ పేరుతో కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఫైళ్లు తగలబెడుతున్న ఉద్యోగులు అధికారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు గడిచినటువంటి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాలకి వారు అధికారికంగా పర్యటన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, వారి అధికారిక కార్యక్రమాల మీద ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఉన్నప్పటి నుంచి వీరు ప్రధాని అయ్యే వరకు కూడా అనేక మంది ప్రధానమంత్రులు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకి వాణిజ్యం, వర్తకం, ఇతర వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి మీద వాళ్ళ యొక్క టూర్స్ వేసుకొని వచ్చి ఉండేవారు. అయితే వీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో తక్కువ, విదేశాల్లో ఎక్కువగా తిరిగినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది, మీరు చేసినటువంటి పర్యటన వివరాలు ఈ దేశ ప్రజలకి తెలియవలసి ఉంది. ఎందుకంటే కేంద్రం పెట్టినటువంటి ప్రతి పైసా కూడా ట్యాక్స్ పేయర్స్ నుంచి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ధరలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది కూడా. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు కానీ, ఈ దేశ ఆర్థిక శాఖ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి కామర్స్ అండ్ ట్రేడ్ ప్రమోషన్స్ మినిస్ట్రీ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కానీ సోలోగా ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటన చేయడం, లగ్జరియస్ హోటల్స్లో ఉండడం, వారు ఖర్చు పెట్టడం, ఇదంతా జరుగుతోంది. ఈ దేశానికి జరిగినటువంటి ప్రయోజనాల మీద ఈ దేశ ప్రజలుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మేము తెలుసుకోగోరుతున్నాం. ఈ దేశానికి ఎంత లాభం జరిగింది, మీరు ఎన్ని ట్రిప్పులు వేశారు, ఎంత లాభం జరిగింది, ఎన్ని ఈ దేశానికి ఉపయోగకరమైనటువంటి పనులు జరిగాయనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు మనందరికీ తెలుసు. 3 రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి 70 రోజులు అవుతారు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈవేళ వరకు తాత్సారం చేస్తున్నటువంటి విషయం. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్, ఉచిత బస్సు మీద ఆగస్టు 15వ తేదీ నుంచే మేము వాళ్ళందరికీ కూడా అందుబాటులో తెస్తామన్నాడు. దానికి ఏం పెద్ద హోంవర్క్ చేయవలసినటువంటి పని ఉందని నేను అనుకోలేదు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో నాకు చాలా సన్నిహిత మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా నేను వారిని అడగడం జరిగింది, ప్రభుత్వం ఏ విధంగా దీని మీద చర్యలు తీసుకుంది, ఏ విధంగా మనం లాంచ్ చేసామనేటువంటి. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏది కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ముందే తెలిసి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయలేమని చెప్పి, అయినప్పటికీ కూడా కావాలని చెప్పి ఆనాడు ఎన్నికల అవసరం కోసం ప్రజల్ని
భ్రమలో గురి చేయడం కోసం, ప్రజలందరినీ కూడా ఆకట్టుకోవడం కోసం అనేకమైనటువంటి అంశాలను వాళ్ళు చెప్పారు. దాంట్లో 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది. దాని తర్వాత రకరకాల స్టోరీస్ లీక్స్ వస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మనకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీద కూడా ఇప్పటివరకు కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేకపోవడం, ఎక్సెప్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా ఏదో విధంగా క్యాప్స్ పెట్టి తగ్గించాలనేటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు గతంలో ఏవైతే ప్రామిస్ చేశారో మేనిఫెస్టోలో దాన్ని ఏది కూడా కార్యరూపం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. జాతీయ స్థాయిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్వరాలు అందరికీ సమానంగా అందాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగా పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు బహిరంగంగా వ్యతిరేకించడం బాధాకరమన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం ఉంటే ఇప్పటి వరకు మాలలే పోటీ చేశారని, మాదిగలకు అవకాశం కల్పించలేదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు సుప్రీంకోర్టులో కేసు వేసి సాధించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం హర్షణీయం కాదని అభిప్రాయపడ్డారు. మాలల్లో కొంతమంది సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నారని తెలిపారు. మరి లాస్ట్ టైము ఎస్సీల వర్గీకరణ మీద రాజమండ్రి ప్రెస్ క్లబ్లో క్షుణ్ణంగా మరి వివరించడం జరిగింది. అయితే ఈరోజు గల ముఖ్య ఉద్దేశం ఎస్సీల వర్గీకరణ ఇప్పటికే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనం ఏదైతే ఉందో మెజారిటీ జడ్జీల 6 జడ్జీల చంద్రచూడ్ గారి అధ్యక్షతన వర్గీకరణ పూర్తిగా అమలు చేయమని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ మరి నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ తీర్పుకు అనుగుణంగా మా సోదరులు కొంతమంది దాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం అనేది బాధాకరమైన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అందరికీ అందాలనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం. కానీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన హక్కుల్లో ఒక న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ న్యాయ వ్యవస్థనే కించపరిచే విధంగా బహిరంగంగా న్యాయ వ్యవస్థని విమర్శించడం అనేది ఒక దళిత బిడ్డగా నేను దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాను. నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేదా రాజ్యాంగం మీద కానీ ఏమాత్రం నమ్మకం ఉన్నా రాజ్యాంగ పరంగానే మన హక్కులు ఒక అన్యాయం జరిగితే సాధించుకోవాలి తప్ప ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా మా సోదరులు ఈ రకంగా చేయడం అనేది మేము వ్యక్తిగతంగాను అదే రకంగా సమాజం కూడా ఈ విషయం ఈరోజు బంద్ హర్షించదగ్గ విషయం అయితే మాత్రం కాదని, మాలల్లో ఉండబడే కొంతమంది మా ఈవి చెన్నయ్య మాల లాంటి వ్యక్తులు కూడా సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తామని చెప్పి మరి నిన్న సాయంత్రమే అయినా సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నగరానికి చెందిన దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ర్యాలీ గోకవరం బస్టాండ్, మెయిన్ రోడ్డు, గోదావరి గట్టు, దేవీ చౌక్, కంబాల చెరువు మీదుగా లాలా చెరువు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో వర్గీకరణను నిలుపుదల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పడమటన గణేశ్వరరావు, కురుమెళ్ల భానుచంద్ర, కోరుకొండ చిరంజీవి, మర్రి బాబ్జీ, తాళ్లూరి విజయ్ కుమార్, పాము బాబురావు, ముల్లా మాధవ్, గారా త్రినాథ్, మధు, రాజేష్, సుబ్బారావు, కంకి రమేష్ పాల్గొన్నారు. ఈ వర్గీకరణ దాని మీద సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందో దాన్ని దళిత సంఘాలన్నీ ఏకమై దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది
దళితులను విభజించి పాలిద్దామనే పెత్తందారుల యొక్క ఉద్దేశం. అంతేకాకుండా రిజర్వేషన్ ఎత్తివేయాలని ఆలోచనతో, కుట్ల ఆలోచనతో ఈ రిజర్వేషన్ ప్రక్రియని ముందుకు తీసుకొచ్చారు. ఇది మా దళితులు ఎవరో కూడా ఉపేక్షించం. ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు తీర్పుని మళ్ళీ పునఃసమీక్షించకపోతే మాత్రం ఇంకా రాను ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటాయని. అంతేకాదు ఈరోజు ఏదైతే భారత బంద్ ఉందో ఆ భారత బంద్ని విజయవంతం చేస్తూ మాకు సహకరించిన వ్యాపారస్తులకు కానీ, ఇతరితర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, విద్యా సంస్థలకు కానీ అందరికీ కూడా, ఉద్యోగులు, పోలీసు వారికి, మీడియా వారికి అందరికీ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాం. ఎందుకంటే మాలల్లో ఉన్న ఈ వర్గీకరణ అంశాన్ని అందరూ కూడా చాలా ఇదిగా మీ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ వ్యవహారం ఉంది. కాబట్టి దీనికి మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పి స్వచ్ఛందంగా నిన్నే అందరూ కూడా నోటీసులు ఇచ్చి అన్ని దుకాణాలు, అన్ని వ్యాపారాలు ఇవాళ బంద్ చేసుకుని మాతో ఏకీభవించినందుకు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిగాన్ని దృష్టిలో పెట్టుకుని చర్య తీసుకోవాలని కోరుకుంటూ, ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మాత్రం దళిత సంఘాలు చూస్తూ ఊరుకో, ముందు ఇంకా అనేక పరిణామాలు చవి చూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి జడ్జిమెంట్. ఎందుకంటే గతంలో 5 జడ్జెస్ ఏం చెప్పారంటే రాష్ట్రాలకి విభజించే, వర్గీకరణ చేసే హక్కు లేదని చెప్పారు. అది ఆర్టికల్ 341 ప్రకారంగా పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. ఈవేళ గతంలో చూసాం మనం 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈవేళ ఏం జరిగింది? సుమారు 230 పరిమితమైంది. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మరి ఎమెండ్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని మేనేజ్ చేసి గతంలో ఇచ్చిన తీర్పు కాకుండా వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అనేది ఇచ్చింది. అదే రాజ్యాంగ వ్యతిరేక జడ్జిమెంట్. అది మనం చూసాం, గతంలో ఇచ్చారు 5 జడ్జెస్. కాబట్టి ఒక సుప్రీంకోర్టులో 5 ఇచ్చిన జడ్జిమెంట్ని 6 కాదంటే ఎలా కుదురుతుంది? అది రాజ్యాంగ వ్యతిరేక జడ్జిమెంట్. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నల్లూరు గ్రామంలో మాల మహానాడుకు మద్దతుగా జైభీం యూత్ తరపున బంద్ ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం నల్లూరు గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకిస్తూ నేడు భారత్ బంద్ కు మద్దతిస్తూ మాల మహానాడు తరపున ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అందరూ తమకు స్వచ్ఛందంగా సహకరించాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే నిలుపుదల చేయాలని కోరి జైభీం యూత్ తరపున వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ స్కూల్స్, గ్రామ పంచాయతీ, సచివాలయ కార్యాలయం, కిరాణా షాపులు ఎస్సీ వర్గీకరణ భారత్ బంద్ కు మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు మొసలి శ్రీను, సవిలే జయంత్, పాలింగి రమేష్, మోర్తా శ్రీను, పోలిమాటి రమేష్, బక్కి మోహన్, గోడి సూర్యారావు, కనికెళ్ల నవీన్ మరియు జైభీం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు నిరసిస్తూ ఈ రోజు మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం అంగర గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్ నందు అంగర, పడమర కండ్రిక, నల్లూరు, కపిలేశ్వపురం గ్రామాలకు చెందిన మాల మహానాడు నాయకులు దేశవ్యాప్త బంద్లో భాగంగా దుకాణాలు, ఎస్బీఐ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు మూయించి ఆర్టీసీ బస్సులు నిలువరించారు. అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐక్యతగా ఉండే మాల మాదిగలను విడదీయడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని మాల మహానాడు నాయకులు పాలింగి కిషోర్ ఆరోపించారు. క్రిమిలేయర్ పేరుతో సంపన్న వర్గాల ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ఆరోపించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని మాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వారిలంక సర్పంచి నాతి గవరయ్య, పీతల బంగారం, పాలింగి శ్రీను, కె రాజు, రేలంగ శ్రీను, బడుగు ఏడుకొండలు, సవిలే జయన్, బక్కి మోహన్, కోణాల సురేష్, కొత్తపల్ల వినోద్, మోర్తా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారత బంద్కు దళిత సంఘాలు, అదేవిధంగా మాల మహానాడుకు, అదేవిధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మాల సంఘాలను ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున గాంధీ బొమ్మ సెంటర్లో మనం ఏదైతే మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాలందరూ కలిసి సంఘీభావంగా మనం నిరసన తెలియజేయడం జరిగింది. దీనికి మద్దతు ఇచ్చిన వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు, అదేవిధంగా షాప్ యజమానులకి, ప్రభుత్వ సంస్థలందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఎస్సీలు కలిసి ఉంటే రాజ్యాధికారానికి చేరువై
వీళ్ళు బాలితులుగా కాకుండా పాలకులుగా ఉంటారని ఒక కుట్ర దురుద్దేశంతో నాటి బీజేపీ గవర్నమెంట్ అయితేనేమి, తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కుట్ర పన్ని అన్నదమ్ములకు కలిసినటువంటి మాలమాదిని విడదీసి పాపం కట్టుకుంటూ 30 సంవత్సరాలు ఈ రకమైన ఉద్యమాలు చేస్తూ మన అన్నదమ్ముల్లో ఉండే మాలమాదిల మధ్య చిచ్చు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వర్గీకరణ అనేది చేయడానికి వీల్లేదని కొట్టివేయడం జరిగింది. దీన్ని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసి మాదిలు కలిసి ఉంటే వారి యొక్క బలం పెరుగుతున్న దురుద్దేశంతో ఈ పుట్టిన రాజకీయ వ్యవస్థలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా వారి పబ్బం గడుపుకోవడం కోసం దీన్ని మళ్ళీ తీసుకెళ్లి సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలను బెంచ్లో తీర్పిచ్చి 6 అనుకూలంగాను ఒక ఆమె మనకి వ్యతిరేకంగానే ఇవ్వడం జరిగింది. కేవలం దీంట్లో మాదిక సోదరులకైనా లేదా మాదిక ఉపకులాలకైనా అది ఒక విజ్ఞప్తి. మీరు వర్గీకరణ చేస్తే మాలకంటే ఎదుగుతాం లేదా మాలకంటే ఎదురుంటామని మీరు భ్రమలో ఉంటున్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మనం రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందనేది మీరు గ్రహించట్లేదు. మీరు ఎంతసేపు చూసినా కేంద్ర ప్రభుత్వం చేసిన మాయలో పడిపోయి పాములో ఉపయోగపడి ఈ రోజున మాల మీద కక్ష తీసుకునే ధోరణిలో ఉన్నారు తప్ప భవిష్యత్ తరాలకు మనం రిజర్వేషన్ ఫలాలు అందించలేదన్న భావం మీలో కలగట్లేదు. ఎదురెదుర ఈ రిజర్వేషన్లో ఏబీసీలు వర్గీకరణ వచ్చిన తర్వాత క్రిమిలేయర్ అని, అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందిన తర్వాత మిగిలిన తరాలకు ఆ రిజర్వేషన్ వర్తించకుండా ఉండే చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీళ్ళందరూ తెర వెనకాల ఉండి ఈ కుట్రకే భాగస్వాములు అయ్యారు. అది మీరు గమనించవలసిందా. మీ మాదిక సోదరులకి అదేవిధంగా ఈ వర్గీకరణ ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ వివిధ పార్టీలకి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఈరోజు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఉండే, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులైనటువంటి వివిధ పార్టీలు ఉన్న మాల సోదరులందరూ కూడా ఈ ఉద్యమానికి పూర్తి మద్దతు తెలియజేసి ఈ రోజున నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇదే వేదిక మించి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. భారత్ బంద్ కార్యక్రమంలో మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ అరెస్ట్. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ. వేదిక కన్వీనర్ మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు. మాల మహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.